అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మొన్న ఊరికి పోయినప్పుడు కోడిని కోసుకున్నామని వీడియో పెట్టినా కదబ్బా, దాని కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట. ఇంకా కూర అయితే కాగానే మమ్మ ఇట్లా ఎల్లమ్మ తల్లికైతే నైవేద్యం పెట్టేస్తుంది. నాన్ వెజ్ వండినా స్పెషల్స్ ఉన్నా ఏదైనా సరే మేమైతే కంపల్సరీగా ఇట్లా ఎల్లమ్మ తల్లికైతే ఫస్ట్ పక్కకు పెట్టేస్తాం అబ్బా అన్నం కూరలు అయితే. ఈ వీడియోలో ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చేస్తాబ్బా. ఫుల్ రెసిపీ నాటుకోడి కర్రీ ఎట్లా చేసినాం అనేది చూసేది. ఇంక ఇక్కడనైతే సింపుల్ గా నాటుకోడి కర్రీ ఎట్లా చేస్తానో చూపించేసిన. హౌస్ కూరలల్లా కొంచెం నూనె అయితే ఎక్కువనే వేసుకోవాలబ్బా. ఒక ఉల్లిగడ్డ అయితే మస్తు అయిపోతుంది. ఉల్లిగడ్డ ముక్కలు ఫ్రై కాగానే పసుపు వేసుకొని నాటుకోడి ముక్కలు కూడా వేసేసుకొని 15 మినిట్స్ ఫ్రై చేసినాక అప్పటిదప్పుడు దంచుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 4 స్పూన్లంతా వేసేసుకొని 15 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక కుడకనైతే ఇట్లా చూపించిన విధంగా కాల్చుకొని దంచి పక్కన పెట్టేయాలబ్బా. ఇక్కడ ఎసరు పోసేసి ఒక అర్ధ గంటనైతే ఉడకనియాలి. ఈ ఎసరంతా ఇనికిపోవాలి. కాల్చి దంచిన కుడక వేస్తే కూరనైతే కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి. ఇంకా ఇక్కడనైతే ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా కూడా అన్నీ వేసేసుకొని కలిపేసుకొని మళ్ళీ జరసేపు అయితే వేగనియాలబ్బా కూరని. తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఇంక ఇక్కడ మేము గుడ్ల కోడి కోసినాం కదా, ఆ గుడ్లు అయితే వేసేసుకొని మళ్ళీ ఒక 20 మినిట్స్ ఉడకనిస్తే నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ కొట్టరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.